నమస్కారం. జగిత్యాల జిల్లా రాజకీయాల్లో వేడి రాజుకుంది. ఓవైపు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, మరోవైపు ప్రతిపక్షాలపై మంత్రుల ఘాటు విమర్శలు. మెట్పల్లిలో మహిళా సాధికారతే లక్ష్యంగా భారీ ఎత్తున నిధుల కేటాయింపు జరిగింది. ఇదే వేదికగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలపై నిప్పులు చెరిగారు. ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్ వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళా స్వశక్తి సంఘాల SHG ఆర్థిక బలోపేతమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కోరుట్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు గారు మరియు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు, స్వశక్తి సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే కుటుంబం, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు. కేవలం రుణాలే కాదు, మెట్పల్లి పట్టణ రూపురేఖలు మార్చేందుకు ఏకంగా 18,70,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో ప్రధానంగా సీసీ రోడ్ల నిర్మాణం, అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మరియు ఇతర మౌలిక వసతుల కల్పన ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడి గడపకు చేరాలన్నదే మా ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. అలాగే శంకుస్థాపన చేసిన పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. ఇక రాజకీయ అంశాల విషయానికి వస్తే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ మరియు కార్ రేసింగ్ వ్యవహారాలను ప్రస్తావిస్తూ చేసిన పాపాలు ఊరికే పోవు, అవి తిరిగి వాళ్లకే తగులుతాయి అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటరిస్తూ పొగలేనిదే అగ్గిరాజు అని సామెత చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాస్తవాలు లేకపోతే బీఆర్ఎస్ నేతలు ఎప్పుడో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేవారు కదా అని ప్రశ్నించారు. ఆధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టే పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతున్నారని మంత్రి విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఫలితాలను గుర్తుచేస్తూ అక్కడి ప్రజలు కర్రకాల్చి వాతపెట్టారని, అలాగే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్కు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొందని మంత్రి ఎద్దేవా చేశారు. మొన్న జరిగిన ఎన్నికలు ఏమైంది? టీఆర్ఎస్ వాళ్ళందరూ బీజేపీ చేసినా చేయలేదు. మన జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ ఊళ్ళలో ఏమైంది? టీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసినా చేయలేదా? పార్లమెంట్లో జరిగిన ప్రతి బిల్లులో కూడా టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసింది. 2014 నుంచి లెక్కలు తీయమని చెప్పండి. ఇలా యథార్థమైన విషయం అండి, ప్రజలకు తెలుసు, ప్రజలకు అన్ని గమనిస్తున్నానండి చెప్తున్నా కదా. ఇలా మంత్రిగా నేను చెప్తున్నా కదా, ప్రజలకు వాస్తవాలు తెలుసు అండి. రేపు పొద్దున మన అసెంబ్లీలో కర్రగాల్చి వాచబెట్టిల్లు టీఆర్ఎస్ పార్లమెంట్లో వాత పెట్టిల్లు, రేపు ముందు జూబ్లీ ఎలక్షన్లో వాత పెట్టిల్లు, సర్పంచ్ ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్పిల్లు, రేపు మున్సిపల్ ఎలక్షన్లో సరే ప్రజలు రెడీగా ఉన్నారు బుద్ధి చెప్పారు. వాళ్ళకి అభ్యర్థి దొరుకుతుంది సార్. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి దొరకక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయక అది ఇది ముచ్చట్లు చెప్పుకుని అర్థం తప్ప ఎక్కడ కూడా ఏది కూడా చెప్తున్నాం. ప్రజలకు వెరీ క్లియర్గా ఉన్నారండి. ప్రజలకు రేపు రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన అందించే విధంగా, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించే విధంగా మేము పనిచేస్తాం తప్ప మేము వేరే లెక్క మాటలు మాట్లాడి దాటేం. ఏ ఇష్యూనా క్లారిటీగా ఇలా రాష్ట్రం ప్రభుత్వం తరఫున ఒక మంత్రిగా చెప్తున్నాగా మేము ఇచ్చిన మాట కట్టుబడి ఇలా 5 సంవత్సరాల లోపల 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసుకుని రాబోయే 3 సంవత్సరాల లోపల మిగిలిన పథకాలు కూడా అమలు చేసి ప్రజల వద్దకు పోయి ప్రజల ఆశీర్వాదం పొంది తిరిగి రెండోసారి కూడా ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఇలా జెండా ఎగిరేస్తుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను పూర్తిగా లూటీ చేసిందని మంత్రి ఆరోపించారు. గత పాలకులు చేసిన అప్పులకుగాను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెలా ఏకంగా 6,000 కోట్ల రూపాయలను కేవలం వడ్డీల రూపంలోనే కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అడ్రస్ లేకుండా పోయిందని, కేటీఆర్ ముందు తన సొంత చెల్లెలికి అంటే కవితగారి విషయమై సమాధానం చెప్పుకోవాలని సూచించారు. ఇక నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం అరెస్టులు చేయడం లేదని అరవింద్ అంటున్నారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే కదా, మరి వాళ్లేం చేస్తున్నారు అని నిలదీశారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కూడా లోపల అన్నదమ్ముల సంబంధాన్ని కొనసాగిస్తున్నాయని, మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో ఈ 2 పార్టీలు కలిసే పనిచేశాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అయినా ఇంకా ఇది కార్ రేస్ అయినా ఏదైనా వాళ్ళకి ఇష్ట పాపాలు వాళ్ళు పొగలేంది అగ్గిరాదండి, పొగలేంది అగ్గిరాదు. వాస్తవాలు అనేది లేకపోతే ఇప్పుడు కోర్టులో ఎప్పుడు స్టేలా ఎప్పుడు కోర్టు పోయి మాత్రం కోర్టు ద్వారా ఎప్పుడు మాకు
ఇది తప్పుడు కేసులు పెట్టి తప్పుడుగా మమ్మల్ని లాగిలని నిల్వ చేస్తారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి కోర్టుకి మాట మాట్లాడకుండా ఏం జవాబు చెప్పలేక బయటకు వచ్చి మేకపట్టి చేస్తారు. మొత్తానికి మెట్పల్లి పర్యటనలో అభివృద్ధి పనుల జాతర ఓవైపు, రాజకీయ విమర్శల పర్వం మరోవైపు జోరుగా సాగింది. నిధుల మంజూరుతో మెట్పల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా మంత్రి వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇది ఇవాల్టి స్పెషల్ న్యూస్ రిపోర్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.